బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై దాఖలైన పిటిషన్లపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ పూర్తి చేయడానికి అసెంబ్లీ స్పీకర్కు అక్టోబర్ 31 వరకు సర్వోన్నత న్యాయస్థానం గడువు విధించిన విషయం తెలిసిందే. అయితే ఆ గడువు ముగియడంతో మరో 8 వారాల సమయం కావాలని స్పీకర్ కార్యాలయం కోర్టును అభ్యర్థించింది. అసెంబ్లీ కార్యక్రమాలు, అంతర్జాతీయ సదస్సులు, విదేశీ పర్యటనల కారణంగా స్పీకర్ బిజీగా ఉన్నారని, అందుకే విచారణ పూర్తి చేయలేకపోయారని స్పీకర్ కార్యాలయం తన అభ్యర్థనలో పేర్కొంది. అయితే స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే విచారణలో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టు దిగ్గరగన పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో పిటిషన్ వేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. చెప్పండి ఇనారెడ్డి, అప్డేట్స్ ఏంటి? దేవిక, మనం చూడొచ్చు సుప్రీంకోర్టులో ఈ రోజు ఎమ్మెల్యే ఫిరాయింపుల కేసు విచారణ రానుంది. తెలంగాణ స్పీకర్ హైకోర్టు ధిక్కరణ విషయం మీద పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. దీనికి సంబంధించి బీఆర్ఎస్ కార్యాలయం మరింత గడువు కావాలని కోరినప్పటికీ కూడా ఇవన్నీ కూడా కావాలని ఆయన లాగ్ చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి దాని మీద ఓవరాల్ గా చూస్తే ఈ ఫిరాయింపుల కేసు సంబంధించి అన్ని కేసుల మీద కూడా ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గతంలోనే ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా 3 నెలల లోపులోనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పినప్పుడు కూడా ఏమాత్రం కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. కాబట్టి దీనికి సంబంధించి గతంలోనే జూలై 30 ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఇంతవరకు ఎలాంటి విచారణ జరగలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి మరి ఈ రోజు ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఎందుకు ఇంత లాగ్ అయిపోయింది, ఎందుకు చర్యలు తీసుకుంది అన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే స్పీకర్ సంబంధించిన ప్యానెల్ కూడా అప్లై చేసింది, కొన్ని కారణాల వల్ల విచారణ చేయలేమని చెప్పని, ఇవన్నీ కూడా కావాలని చెప్పి లాగ్ చేస్తున్న వ్యవహారంలో ఈ విధంగా చేస్తారని చెప్పన్న అన్ని పిటిషన్ల మీద కూడా ఈ రోజు విచారణ జరిగి మరి సుప్రీంకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది ఈ ఫిరాయింపుల మీద, మరి స్పీకర్ మీద చర్యలు తీసుకుంటే స్పీకర్ యొక్క డెసిషన్ అనే దాని మీద ఆధారపడుతుందా, లేకపోతే సుప్రీంకోర్టు మరి ఏదైనా ఆదేశాలిస్తుందా దాని మీద సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఇన్నారెడ్డి.